సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ఈసీఐఎల్. మేడ్చల్ జిల్లా నాగారంలో విషాదం నెలకొంది. అపార్ట్మెంట్ పైనుంచి దూకి పీజీ విద్యార్థిని దీక్షిత ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి బెంగళూరు సిద్ధార్థ కాలేజీలో పీజీ చేస్తున్న దీక్షిత వారం క్రితమే నాగారంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. దీక్షిత తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీజీ విద్యార్థిని ఆత్మహత్య సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, శంకరి కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలో ఆత్మహత్యకు పాల్పడ్డ మెడికల్ స్టూడెంట్ దీక్షిత కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బెంగళూరులో పీజీ చదువుతున్న దీక్షిత ఈ నెల 15న నాగారంలో వెస్ట్ గాంధీ నగర్ లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు అయితే వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా అపార్ట్మెంట్ లో 5వ అంతస్తు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే మృతి చెందింది. అయితే మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే దీక్షిత తల్లిదండ్రులు ఆనంద్ అలాగే అన్న ఇద్దరి యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని తల్లిదండ్రులు పోలీసులకు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. దీక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పై చదువుల నిమిత్తం 6 నెలల కిందటే కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం అయితే చదువుతోంది. పీజీ చదువుకుంటేనే అదే హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. హాస్పిటల్ యాజమాన్యం దీక్షితకు గత 3 నెలల నుంచి సెలవులు ఇవ్వకపోవడంతో దీక్షిత తీవ్ర పని ఒత్తిడితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులకు సమాచారం అయితే అందింది. ఈ పని ఒత్తిడి కారణంగానే కర్ణాటక నుంచి నేరుగా ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీక్షిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన అనంతరం డెడ్ బాడీని దీక్షిత తల్లిదండ్రులకు అయితే అప్పగించారు. దీక్షిత స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో మైలారం గ్రామం కావడంతో ప్రస్తుతం దీక్షిత అంత్యక్రియలు ఆమె స్వస్థలంలో నిర్వహించేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే దీక్షిత ఎందువల్ల మరణించిందనేది ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. గత 3 నెలల నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి కావడం అలాగే సెలవులు లేకపోవడంతోనే మానసిక ఒత్తిడికి గురైంది. ఆ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఆ కోణంలోనూ దర్యాప్తు అయితే చేపట్టారు. శంకరి.